నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో అదృష్టం 2025 ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన జీవితం కాలంతో పాటే ప్రయాణిస్తూ ఉంటుంది. కాలం అవధులు లేనిది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు సైతం తాను కాల స్వరూపమని అంటాడు. కాలం అనంతమైనప్పటికీ లౌకిక వ్యవహారాల కోసం మన పూర్వీకులు కాలచక్రాన్ని రూపొందించారు. మన సంప్రదాయంలో దాన్ని పంచాంగంగా వ్యవహరిస్తే పాశ్చాత్య సంస్కృతి ప్రకారం దాన్ని క్యాలెండర్ అంటాం. మన రోజువారీ జీవితం కూడా ఆంగ్ల క్యాలెండర్ను అనుసరించే ఆచరిస్తూ ఉంటాం. ఆ కారణంగానే ఆంగ్ల నూతన సంవత్సరానికి కూడా స్వాగతం పలుకుతూ ఉంటాం. ఈ నేపథ్యంలో ఈ 2025వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి శుభాశుభ ఫలితాలున్నాయో ఈరోజు తెలియజెప్పే ప్రత్యేక కార్యక్రమమే అదృష్టం 2025. ఈ కార్యక్రమంలో ద్వాదశ రాశి ఫలితాలు తెలియజేసేందుకు స్టూడియోలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. మొదటగా మీకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు గురువు గారు. మీకు కూడా అమ్మ. అలాగే భక్తి టీవీ ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, మరి అందరం కూడా ఆంగ్ల నూతన సంవత్సరం 2025లోకి అడుగు పెట్టేశాము. మరి ఈ ఏడాది ఎలాంటి శుభాశుభ ఫలితాలను అందించబోతోందంటారు? ప్రధానంగా ఈ సంవత్సరంలో అనేక విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా దేవగురువైన బృహస్పతి 3 రాసుల ఫలితాలని అందివ్వబోతున్నారు. అంటే ఇప్పుడు మే వరకు వృషభ రాశిలో, మే తర్వాత మిథున రాశిలో, అలాగే అక్టోబర్ 18 నుండి డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలో వారి సంచారం కొనసాగుతుంది. అంటే ఇక్కడ ఈ ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా 2025లో 3 రాసుల ఫలితాలని ప్రతి రాశివారు స్వీకరించాల్సిన పరిస్థితి ఉంది. మార్చి 29 నుండి మీనరాశిలో ఉంటారు. 29 వరకు కుంభరాశి ఫలితాలని ప్రసాదిస్తారు. అంటే శని 2 రాశులు మారుతున్నారు. కుంభరాశి ఫలితాలు, మీనరాశి ఫలితాలు చూడాలి. ఇక రాహుకేతువులు మే నెలలో మీనరాశి నుండి కుంభంలోకి రాహువు, అలాగే కన్య నుండి సింహంలోకి కేతువు. ఈ విధంగా వీరు కూడా 2 రాశుల ఫలితాలు. ఈ సంవత్సరంలో విశేషం ఏంటంటే మొత్తం మీద 9 విధాలైనటువంటి ఫలితాలని ప్రతి రాశికి అన్వయం చేసుకోవాలి. గురువు 3 రాశులు, శని 2 రాశులు, అక్కడికి 5, రాహువు 2 రాశులు, కేతువు 2 రాశులు, మొత్తం 9 రాశులు. 9 రాశుల యొక్క ఫలితాలని అంటే 9 విధాలుగా గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలు మారటంతో పాటుగా 2 రాశుల్లో మారటంతో పాటు విశేషంగా గురువు కర్కాటక రాశిలో కొద్ది రోజులు ఉండి మళ్ళీ వెనక్కి వస్తున్నారు. ఈ విధంగా 9 విధాలైనటువంటి ఫలితాలని ఆధారం చేసుకొని చూచినప్పుడు అత్యధిక శాతం శుభయోగాలు కలగడానికి అవకాశం ఉంది. అలాగే మధ్య మధ్యలో ఆ గ్రహ సంచారాన్ని బట్టి దోషాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏ విధంగా దోషాలు వస్తున్నాయో తెలుసుకొని దోషాలను ఎలా అధిగమించాలి, శుభాలను ఎలా పొందాలో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలో ప్రధానంగా ఈ గ్రహ సంచార గమనాలని పరిశీలిస్తున్నప్పుడు అత్యధిక శాతము శుభయోగాలు ఎక్కువ మందికి ఉన్నాయి. అంటే గురుగారు ఇచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయంటే 2, 5, 7, 9, 11 5 స్థానాల్లో గురువు శుభ ఫలితాలను ఇస్తారు. ఏ రాశికైతే అంటే మన జన్మరాశి నుండి గురువు ఉన్న రాశి 2వ స్థానం కానీ 5వ స్థానం కానీ 7వ స్థానం కానీ
అలాగే 9వ స్థానం కానీ 11వ స్థానం కానీ అయినట్లయితే ఆ గురువిచ్చే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మరి ఈ రాసులు కానప్పుడు చెడు ఫలితాలు ఉంటాయి. అవి ఏ విధంగా చెడు ఫలితాలు ఉన్నాయి, వాటిని ఎలా మనం సమన్వయం చేసుకోవాలి, వాటి నుంచి ఎలా రక్షణ పొందాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఈ చెప్పిన రాసుల్లో 2, 5, 7, 9, 11 రాసుల్లో గురువు సంచారాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో శుభ ఫలితాలను ఏ విధంగా మనం స్వీకరించాలి అనేది మనం తెలుసుకోవాలి. అలాగే శని భగవానుడు 3, 6, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తారు. శనిచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే శని చాలా తక్కువ రాసుల్లో ఫలితాలు ఇస్తారు. అంటే 12 రాసులు ఉంటే 12 స్థానాల్లో ఎవరు కేవలం 3 భావాలే. తృతీయ భావంలో ఉన్నప్పుడు, అలాగే షష్ఠ భావంలో ఉన్నప్పుడు, అలాగే లాభస్థానం అయినప్పుడు. కాబట్టి ఇక్కడ 2 రాసులు మారుతున్నారు కాబట్టి శని మనకి 2 సార్లుగా వస్తాయి ఫలితాలు. అంటే కుంభంలో ఉన్నప్పుడు 3, 6, 11, మీనంలో ఉన్నప్పుడు మన జన్మరాశి నుండి 3, 6, 11 భావాలు అయినప్పుడు మనకి శుభాలు జరుగుతాయి. అలాగే రాహుకేతువులు 3, 6, 10, 11, 3, 6, 10, 11 వీటిని ఉపచయ స్థానాలు అంటారు. ఉపచయ స్థానాల్లో ఉన్నప్పుడు రాహుకేతువులు యోగిస్తారు. రాహు ఏ ఫలితం ఇస్తే కేతు అదే ఫలితాన్ని ఇస్తారు. స్థానాలు మార్పు. కాబట్టి ఇక్కడ రాహు యోగిస్తున్నప్పుడు కేతువు వ్యతిరేక ఫలితాలు, కేతువు యోగిస్తున్నప్పుడు రాహువు వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. సహజంగా ఆ గణితం అలా ఉంటుంది. అంటే ఏదో ఒక విధంగా రాహుకేతులు మనకి రాహు యోగించడం కానీ కేతువు యోగించడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు యోగిస్తూ ఉంటారు సంవత్సరం మొత్తంలో. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ప్రాథమిక అంశాలు ఏంటంటే ఈ జ్యోతిష ఫలితాల్లో, గోచార ఫలితాల్లో ముఖ్యంగా ఈ గురువు, శని, రాహుకేతువులు ఈ 4 గ్రహాలని ఆధారం చేసుకొని ఈ సంవత్సరం మొత్తంలో ఒక్కొక్క భావంలో ఒక్కొక్క గ్రహం ఒక 25% ఫలితాన్ని ఇస్తోంది అని భావించినప్పుడు మేకి ముందు పూర్వార్ధము, మే తర్వాత ఉత్తరార్ధమని ఈ విధంగా గురువు ఫలితాలు, అలాగే అక్కడ అక్టోబర్ 18 నుండి డిసెంబర్ 5 వరకు కర్కాటకంలో ఉండే ఫలితము అంటే ఉచ్చ ఫలితము. ఈ విధంగా అంటే గురువు 3 రాసుల్లో ఎక్కడైనా సరే ఒక రాశిలో యోగించవచ్చు, లేదా 2 రాసుల్లో యోగించే అవకాశం ఉంటుంది. వరుసగా 3 రాసుల్లో యోగించే అవకాశం లేదు. అలాగే శని భగవానుడు పూర్వార్ధంలో లేదా ఉత్తరార్ధంలో యోగించే అవకాశం ఉంటుంది. అలాగే రాహుకేతువులు పూర్వార్ధంలో కొందరికి యోగిస్తే ఉత్తరార్ధంలో కొందరికి, కొంతమందికి రాహు యోగిస్తూ ఉంటే కొంతమందికి కేతువు యోగిస్తూ ఉంటారు. సో ఈ విధంగా గ్రహాల యొక్క గోచార ఫలితాలని సమన్వయం చేసుకుంటూ సమాహారంగా ఈ ఫలితాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఈ క్రమంలో అమ్మ అంటే గ్రహాలు ఎక్కువగా రాసులు మారుతున్న సందర్భంలో 7 రాసుల వారికి సంపూర్ణ ఫలితాలు ఉన్నాయి. 100% ఫలితాలు 7 రాసుల వారికి ఉన్నాయి. ఒక రాశి వారికి 75% ఫలం, సంపూర్ణం అంటే 100% ఫలం. తర్వాత 2 రాసుల వారికి 50% ఫలితాలు ఉన్నాయి. 2 రాసుల వారికి 25% ఫలితాలు ఉన్నాయి. ప్రధానంగా 7 రాసుల ఫలితాలు అంటే మేషము, వృషభము, కన్యా, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరం ఈ రాసుల వారికి సంపూర్ణ ఫలితాలు ఉన్నాయి 100%. మిథునం వారికి 75% ఫలితం ఉన్నది. అలాగే మీనము, కర్కాటక రాశి వారికి 50% ఫలితాలు ఉన్నాయి. అలాగే సింహము, కుంభము ఈ ఇరువురికి 25% ఫలితాలు ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయో స్థూలంగా తెలుసుకుంటూ ఏ గ్రహాలు అనుకూలంగా లేవు, ఏ గ్రహాలకి మనం పూజలు చేసుకోవాలి, ఎటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలి. అలాగే ఇదే క్రమంలో మనం ఇంకోటి ఏం చెప్తున్నామంటే విశేషంగా ప్రతి రాశి వారికి 7 అంశాలని మనం ప్రధానంగా పరిశీలన చేసి చెప్తున్నాం. ఏంటంటే విద్య,
వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, ధనము, అదృష్టము, కార్యసిద్ధి. ఈ 7 సమాహారమే ఈ గోచారంలో 2025 అదృష్టం కార్యక్రమంలో మనం ప్రధానంగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశితో ప్రారంభిద్దాము. మేషరాశి వారికి అసలు ఎలాంటి శుభాలు అశుభాలు ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు వాళ్ళు పాటించాల్సి ఉంటుంది? మేషరాశి వారికి 100% గ్రహ బలం అనుకూలంగా ఉంది. ఆ గ్రహ బలాన్ని ప్రధానంగా తీసుకుంటే గురువు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధన సంపాదన బాగుంటుంది, కుటుంబపరమైనటువంటి సౌఖ్యం ఉంటుంది, అలాగే మాట విలువ బాగుంటుంది, మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఇదే సమయంలో మే తర్వాత గురువు తృతీయ స్థానంలో ఉండటం ద్వారా ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి, మిత్రులతో ఇబ్బందులు వస్తాయి, అలాగే కార్యాల్లో ఆటంకాలు, కొద్దిగా అనారోగ్యం మొదలైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ మే తర్వాత జాగ్రత్తగా ఉండాలి. మే 14 నుండి గురువు మిథునంలో ఉంటారు. ఈ మే 14 నుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే చతుర్థ స్థానంలో గురువు ఉన్నప్పుడు, చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ఏంటి, చతుర్థం అంటే ఏంటి, మనకి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో అక్టోబర్ 18 నుండి డిసెంబర్ 5 వరకు ఉంటారు. ఇది 4వ స్థానం అవటం మంచిది కాదు. మనకి 2, 7, 9 అలాగే 11, 2, 5, 7, 9, 11 ఈ 5 స్థానాలే కాబట్టి ఈ 4వ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఉండవు. అవి బంధువుల వల్ల ఇబ్బందులు, దైన్యంగా ఉండడం. ఇక శని ఫలితాలు చూస్తే శని గారు ఏకాదశంలో ఉన్నారు. ఏకాదశంలో ఉన్నప్పుడు అన్ని విధాల సౌకర్యాలు ఉంటాయి, సంపదలు, అత్యున్నత స్థానాన్ని పొందడం, ఉత్తమమైన గౌరవాన్ని పొందడం జరుగుతుంది. తర్వాత మార్చి 29 నుండి 2025 మార్చి 29 ఈ తేదీ నుండి శనిగ్రహము మీనరాశిలో ఉంటుంది. మీనరాశిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఇది మేషరాశికి 12వ స్థానం అవుతుంది. కాబట్టి 12వ స్థానంలో ఉన్నప్పుడు నిరర్థకమైన పనులు చేయటము, అంటే ఉపయోగం లేని పనులు చేయటము, చేసే పనుల్లో స్పష్టత లేకపోవటము, అలాగే శత్రువులు మన యొక్క సంపదని హరించాలని చూస్తారు. కాబట్టి ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే భార్య పిల్లలు విషయంలో, అలాగే వాళ్ళ ఆరోగ్య సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక మానసిక ఇబ్బందులు కలగకుండా శని ధ్యానం చేసుకోవాలి. అలాగే రాహువు 12వ స్థానంలో ఉన్నప్పుడు ఖర్చులు పెరుగుతాయి. రాహు 12వ స్థానంలో ఎప్పటి వరకు ఉంటారు, మే 19 వరకు ఉంటారు. మే 19 తర్వాత లాభస్థానంలోకి వస్తారు. ఈ రాహు ఇచ్చే ఫలితాలు ద్వాదశంలో బాలేవు. ఏకాదశంలో ఉన్నప్పుడు సౌభాగ్యం కలుగుతుంది, శుభ ఫలితాలు ఉంటాయి. కేతువు ఈ మేషరాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి, ఆనందం కలుగుతుంది. కానీ ఈ మే 19 తర్వాత ఏం చేస్తారు, ఆయన 6 నుంచి 5కు వస్తారు. పంచమ స్థానంలో కేతు వస్తే ఏం జరుగుతుంది అంటే ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ధన నష్టం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి గ్రహాలు ఏ విధంగా అనుకూలిస్తున్నాయంటే మేషరాశి వారికి 100% అదృష్టం అనుకూలంగా ఉంది. ఏప్రిల్ వరకు శని బలం ఉన్నది. రాహుకేతువులు ఒకరి తర్వాత ఒకరు సంవత్సరం అంతా యోగిస్తున్నారు. అలాగే గురు బలం ద్వితీయంలో ఉంది. అంటే గురువు, శని, రాహు, కేతు, నలుగురు 4 పాతికలు 100. వాళ్ళు ఏదో ఒక విధంగా ఇస్తారంటే వాళ్ళు ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి, దాన్ని అదృష్టంగా భావించి మనం ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఇప్పుడు చెప్పిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో, ఆర్థికంగా ఇబ్బందులను ఏవైతే చెప్పామో వాటిల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మనం 7 అంశాలను చూద్దాం. విద్య ఎలా ఉంటుంది, ప్రతిభను ఉపయోగిస్తారు, పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది, పూర్వార్ధంలో గురుబలం సంపూర్ణంగా ఉన్నది, ఏకాగ్రతతో చదువుకున్నట్టయితే విద్య బాగుంటుంది. ఇక వృత్తి ఎలా ఉంటుందంటే కొత్త అవకాశాలు వస్తాయి, ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. ఉద్యోగ ఫలితాలు చూసినట్లయితే మేషరాశి వారికి ఉద్యోగాల్లో పదోన్నతులు ఉంటాయి, పనిలో గుర్తింపు ఉంటుంది, మన కృషికి తగ్గట్టుగా అవకాశాలు మనకు వస్తాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది, మంచి
ఒడంబడికలు, ఒప్పందాలు ఉంటాయి, వ్యాపార లాభాలు పెరుగుతాయి. ఇక మేషరాశి వారికి ధనయోగాన్ని పరిశీలిస్తే ఖర్చులు అధికము అయినప్పటికీ కూడా ఆదాయం స్థిరంగా ఉంటుంది. బుద్ధి బలంతో ఆదాయాన్ని పెంచుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలి. అదృష్ట యోగం, గురు అనుగ్రహం వల్ల అదృష్టం కలుగుతుంది. సంపూర్ణంగా గ్రహబలం ఉన్నది. అయితే ఇక్కడ కృషి బాగా చేయాలి. కార్యసిద్ధి, అడ్డంకులు తొలగి విజయాన్ని అందుకుంటారు. లక్ష్యం నెరవేరుతుంది. ఇక వీరు చేయాల్సినటువంటి పరిహార క్రియను కనుక చూసినట్లయితే అన్ని గ్రహాలు మనకు సహకారాలని అందిస్తున్నాయి కాబట్టి ప్రత్యేకంగా స్థూలంగా ప్రధానంగా ఈ జపమే చేయాలనే నియమం లేదు. ఇష్టదేవతా ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది. సంపూర్ణ విజయం మేషరాశి వారికి లభిస్తోంది. అలాగే గురుగారు, ఈ ఏడాదిలో వృషభ రాశి వారికి ఎలా ఉంది? ఎలాంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశి వారికి కూడా 100% అనుకూలంగా ఉందమ్మా. ప్రధానంగా దేవగురువైన బృహస్పతి యొక్క సంచారాన్ని గమనిస్తే జన్మస్థానంలో అనుకూలంగా లేదు, ద్వితీయ స్థానంలో అనుకూలంగా ఉంది, తృతీయ స్థానంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇది గురువు ఫలితం. ఇంకా శని ఫలితాన్ని కనుక చూసినట్లయితే శని గారు వృషభ రాశికి 10, 11 స్థానాలు. 10 అనుకూలం కాదు, 11 అనుకూలం. అలాగే ఇక రాహుకేతువులు 11, 10 స్థానాలు. చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రాహువు ఏకాదశ స్థానం, అలాగే దశమ స్థానం. కాబట్టి వీళ్ళకు కూడా 4 విధాలుగా గ్రహాలు రక్షిస్తున్నాయి. ఆ రాశులను అనుసరించి 100% సంపూర్ణంగా ఉంది. ఇక జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అవి కూడా తెలుసుకుందాం. జన్మ రాశిలో గురు సంచారం ఉన్నప్పుడు స్థానచ్యుతి. స్థానచ్యుతి అంటే మే వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పదవీ భంగాలు కలగకుండా జాగ్రత్తగా గురు ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగాలి. అలాగే అధిక ఖర్చులు ఉంటాయి, శత్రుత్వం పెరగకుండా చూసుకోవాలి. గురువు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధన సంపాదన చాలా చక్కగా ఉంటుంది. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. అలాగే ధన సంపాదన, సుఖము, కుటుంబ సుఖము మొదలైనవి ఉంటాయి. కానీ తృతీయంలో గురువు ఉన్నప్పుడు ఉద్యోగంలో సమస్యలు, అది కొద్ది రోజులే, ఒక 40-45 రోజుల దగ్గరలో ఆ ఫలితాలు ఉన్నాయి. గురువు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగంలో సమస్యలు ఏర్పడవచ్చు, మిత్రులతో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కార్యాల్లో ఆటంకాలు ఉంటాయి, కొద్దిగా అనారోగ్య ఫలితాలు కూడా ఉంటాయి. ఆ సమయంలో మానవ ప్రయత్నంలో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక శని దశమస్థానంలో ఉన్నప్పుడు, దశమస్థానంలో ఎప్పటి వరకు ఉంటారు? మార్చి 29 వరకు ఉంటారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ 2 నెలల్లో. పాపకార్యాలు చేయటం, గౌరవం కోల్పోవటం అలా. కాబట్టి గౌరవం తగ్గకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. కానీ ఏకాదశ స్థానంలోకి శని భగవానుడు ఎప్పుడైతే వస్తారో, అంటే మార్చి 29 నుండి మేనంలో వృషభ రాశి వారికి ఏకాదశంలో సంచారం చేస్తున్న శని సర్వ శుభాలని ప్రసాదిస్తున్నారు. అన్ని సౌకర్యాలు, సంపదలు, అత్యున్నతమైన గౌరవం పొందడం మొదలైన శుభ ఫలితాలు, సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది. ఇక అక్కడే ఉన్నటువంటి రాహువు మే 19 వరకు శుభ ఫలితాలను ఇస్తారు. సౌఖ్యము, అభివృద్ధి. తర్వాత కూడా దశమ స్థానంలో ఉన్నప్పుడు రాహువు శ్రేష్టమైన ఫలితాలు ఇస్తారు. సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది. ఇక కేతువు ఇచ్చే ఫలితాలు అనుకూలంగా లేవు కాబట్టి కేతువుకి మనం శాంతి చేసుకోవటము, కేతు శ్లోకం చదువుకోవటము మామూలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఏదో ఒక విధంగా 4 గ్రహాలు అనుకూలిస్తున్నప్పుడు శుభప్రదంగా ఈ అనుకూలించే గ్రహ బలము అనుకూలించకుండా వ్యతిరేకతనిచ్చేటటువంటి దుష్టగ్రహ ఫలితాలు, దుష్ట స్థానంలో ఉన్నప్పుడు వచ్చే గ్రహ ఫలితం ఉంటుందో, ఏది ఉంటుందో దాన్ని పరిహరింపచేస్తుంది, తీసేస్తుంది. ఒక శుభస్థానంలో ఉన్నటువంటి శుభఫలం 3 విధాలుగా వచ్చే పాప ఫలితాలని తొలగించగలదు. అంత శక్తి ఉంటుంది. అయితే మానసికంగా మనం చెడు వైపు ఆలోచనలు వెళ్లకుండా అనుకూలిస్తున్న సమయంలో, ఇప్పుడు చెప్పాం కదా, ఏకాదశంలోకి వచ్చినప్పుడు శని యోగిస్తారు. మే 19 రాహువు, మే 14 గురువు మారుతున్నారు. కాబట్టి ఉత్తరార్ధం పూర్వార్ధం అనుకుందాం. మే లోపల పూర్వార్ధం, మే తర్వాత ఉత్తరార్ధం.
ఈ విధంగా మనం ఫలితాలను చూచినప్పుడు ఏ గ్రహం అయితే మనకు అనుకూలంగా ఉన్నది అని చెప్తామో ఆ కాలంలో స్వల్ప ప్రయత్నాలతోనే మనం విజయాలు పొందవచ్చు. కాబట్టి ఇక్కడ వృషభ రాశి వారికి ఉత్తరార్ధంలో గురువు, ఉత్తరార్ధంలో శని, అలాగే పూర్వ అర్ధము ఉత్తరార్ధంలో రాహు యోగిస్తున్నందువల్ల 100% మనకి ఫలితాలు వచ్చేసినాయి. విద్య ఎలా ఉంటుంది, విద్యార్థులకి కొంత శ్రమ చేస్తే తప్పకుండా దేవగురువైన బృహస్పతి ఉత్తరార్ధంలో యోగాన్ని ఇస్తున్నారు కాబట్టి విజయం ఉంది. వృత్తి ప్రతిభావంతులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ ఫలితం ప్రతిష్టాత్మకంగా చేపట్టే పనుల్లో విజయాలు ఉంటాయి. అలాగే వ్యాపారంలో విస్తరణకు అనుకూలమైన సమయము, లాభాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ధనయోగం పెట్టుబడుల ద్వారా లాభాలు గడిస్తారు. అదృష్టం శని కటాక్షం లాభస్థానంలో ఉండటం ద్వారా అదృష్టవంతులు అవుతారు. కార్యసిద్ధి ఆర్థిక సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. ఈ విధంగా శుభ ఫలితాలు వృషభ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలిస్తున్న వేళ 100% శుభాలు ఉన్నాయి. కాబట్టి స్థూలంగా చూచినప్పుడు సంవత్సరం అంతా మనము ఇష్టదేవతను ప్రార్థిస్తే సరిపోతుంది. ప్రత్యేకంగా ధ్యానాలతో అవసరం లేదు. గురువుగారు, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈ ఏడాదంతా కూడా? ఎటువంటి పరిహారాలు వాళ్ళు పాటించాల్సి ఉంది? మిథున రాశి వారికి 75% బ్రహ్మాండంగా ఉందమ్మా. ప్రధానంగా దేవగురువైన బృహస్పతి ద్వాదశ స్థాన, జన్మస్థాన, ద్వితీయ స్థానం. మనం ఎప్పుడు మర్చిపోకూడదు. 2, 5, 7, 9, 11లో గురువు వస్తున్నాడా మన రాశి రీత్యా చూడాలి. అంటే మిథున రాశికి ఎక్కడున్నాడు ఆయన? ద్వాదశ, జన్మ, ద్వితీయం మంచిదే కదా. కాబట్టి ఆయన ఉండే సమయం కొద్ది సమయమే అయినప్పటికీ కూడా ఆయన అదృష్టం ఇచ్చి అనుగ్రహించడానికి ఎంతైనా సరిపోతుంది సమయం. ఈ విధంగా దృష్టిలో పెట్టుకుంటే ద్వాదశంలో ఉన్నప్పుడు ఆస్తి సంబంధమైనటువంటి చికాకులు, భయాలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, ఏదో చేయకపోతే ఏదో అవుతుంది. ధనాన్ని వృద్ధి చేయాలని ఏదో పెట్టుబడులు పెట్టాలనో ఏదో రకంగా చూస్తే అది ఉన్నది కాస్త పోతుంది. కాబట్టి మే వరకు జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి వ్యవహరించండి. గురుబలం అనుకూలంగా లేదు. మే తర్వాత అనుకూలంగా ఉందా? జన్మ గురువు వల్ల కొంత సమస్య, శత్రుత్వం, ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి, శత్రుత్వం పెరగకుండా చూసుకోవాలి. కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఇక తర్వాత ద్వితీయ స్థానంలో దేవగురువైన బృహస్పతి సంచారం అంటే ఎప్పుడది? అక్టోబర్ 18 నుండి డిసెంబర్ 5 వరకు గురుబలము సంపూర్ణమైన శుభాన్ని ఉచ్చస్థానంలో ఉండి ధన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి అన్ని విధాల బ్రహ్మాండంగా ఉంటుంది. సుఖము, ధన సంపాదన, అలాగే కుటుంబపరమైన అభివృద్ధి, మన మాటకు విలువ, గౌరవము, గుర్తింపు ఇవన్నీ కూడా పెరుగుతాయి. శని భాగ్యస్థానంలో ఉన్నప్పుడు భాగ్యం అంటే డబ్బు కాబట్టి ధన సంబంధమైన సమస్యలు ఉంటాయి. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. శుభ కార్యక్రమాలు వాయిదా పడుతూ ఉంటాయి. ఇంట్లో ఏమైనా మంచి పనులు చేయాలంటే వాటికి అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే పితృ సమానమైనటువంటి వ్యక్తులకి అనారోగ్యము, ఇబ్బందులు ఇలాంటివి వస్తూ ఉంటాయి. రాహు దశమంలో ఉన్నప్పుడు లాభం కలుగుతుంది, సంపాదన బాగుంటుంది. ఏ పని అయితే మొదలు పెడతామో ఆ పనిలో విజయం ఉంటుంది. కానీ నవమస్థానంలోకి వస్తాడు రాహు తర్వాత, అప్పుడు ఇబ్బందులు ఉంటాయి. నవమస్థానంలో వస్తే ఆయన కూడా శనిలాగానే ఆర్థిక సంబంధమైన సమస్యలు ఉంటాయి. అలాగే కేతువు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు సమస్యలు ఉంటాయి. తర్వాత తృతీయ స్థానంలోకి వస్తారు. ఎప్పుడు? నవంబరు. కేతువు తృతీయ స్థానంలో అంటే మే 19 నుండి వస్తారు. అప్పుడు చాలా బాగుంటుంది. అంటే మనకి సంపూర్ణమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. అత్యధిక శాతం శుభయోగాలు ఉన్నాయి. అంటే ఏ విధంగా మనకి బాగుంటుందని చూసినట్లయితే మిథున రాశి వారికి 75% స్థూలంగా ఉంది. కర్కాటకంలో ఉన్నప్పుడు ద్వితీయ రాశి సంచార ఫలితాలు గురువు అనుకూలిస్తున్నారు. పూర్వార్ధంలో దశమంలో రాహువు, ఉత్తరార్ధంలో తృతీయంలో కేతు. 75% శుభంగా ఉంది. విద్య, సాంకేతికంగా విద్యార్థులకు మంచి అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే రాహు యోగిస్తున్నారు. ఏకాగ్రతతో కష్టపడి పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకుంటారు.
ఇక వృత్తి, ప్రతిభ ద్వారా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కలుగుతాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగపరంగా చూసినట్లయితే ధైర్యంగా ఆలోచించాలి, మంచి ప్రయత్నంతో పురోగతిని సాధిస్తారు. ఇక వ్యాపార ఫలితాలను చూసినట్లయితే తక్కువ శ్రమతోనే అనుకున్న లాభాన్ని పొందుతారు. మొత్తం మీద ధనయోగం ఎలా ఉంది? ఆదాయం పెంచే ప్రయత్నం చేయాలి, ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించాలి. అదృష్ట ఫలితాలను చూసినట్లయితే ఇక కార్యసిద్ధి, గురుగ్రహ సహకారంతో పనులు సాఫల్యం అవుతాయి. ఈ విధంగా మిథున రాశి వారికి సంపూర్ణంగా 3 గ్రహాలు అనుకూలిస్తున్న సందర్భంలో మంచి జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. దానాలు జపాలతో ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ శనిగ్రహం ఒకటి అనుకూలించట్లేదు కాబట్టి శని ధ్యానం చేసుకుంటే ఆటంకాలను అధిగమించి శుభాలని పొందుతారు. కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? వాళ్ళు పాటించాల్సిన పరిహారాల గురించి కూడా చెప్తారా? కర్కాటక రాశి వారికి 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. పూర్వార్ధంలో ఏకాదశంలో దేవగురువైన బృహస్పతి, అలాగే తృతీయంలో పూర్వార్ధంలో కేతుగ్రహం. ఈ 2 గ్రహాలను అనుసరించి మనం శుభాలను పొందాలి. కర్కాటక రాశి వారికి 50% అనుకూలంగా ఉందమ్మా. దేవగురువైన బృహస్పతి ఏకాదశంలో శుభ ఫలితాలను ఇస్తున్నారు పూర్వార్ధంలో. అలాగే కేతువు పూర్వార్ధంలో తృతీయ స్థానంలో శుభాలు ఇస్తున్నారు. 50% అనుకూలంగా ఉంది. పూర్వార్ధంలో గురువు ఏకాదశంలో ఉన్నప్పుడు సంతానాభివృద్ధి, నూతన కృషి లాభాలు మరియు గౌరవం లభిస్తుంది. దేవగురువు అయినటువంటి బృహస్పతి ద్వాదశంలో ఉన్నప్పుడు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి, ఆస్తుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. జన్మస్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఖర్చులు పెరగకుండా, శత్రుత్వం లేకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. శని అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అనేక విధాలుగా ఇబ్బందులు ఉంటాయి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. సంతాన సంబంధమైన, పశు సంబంధమైన, మిత్ర సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. అనారోగ్యం కలుగుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ధన సంబంధమైన విషయాల్లో శ్రద్ధ వహించాలి. పితృ సమానులకు కష్టాలు కలగకుండా చూసుకోవాలి. అలాగే ఇక రాహు ఫలితాన్ని చూసినట్లయితే నవమ స్థానంలో రాహు అనుకూలించట్లేదు, అష్టమ స్థానంలో అనుకూలించట్లేదు. చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి. రాహు ధ్యానం చేసుకోవడం మంచిది. కేతువు తృతీయంలో ఉన్నప్పుడు సౌఖ్యం పెరుగుతుంది, మంచి జరుగుతుంది, కార్యసిద్ధి ఉంటుంది. ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధన నష్టం కలుగుతుంది. కాబట్టి ఈ చెప్పిన విషయాలను చూసుకుంటూ మనకు లభిస్తున్న 50% గ్రహ బలాన్ని ఆధారం చేసుకొని జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలి. 7 అంశాలను చూసినట్లయితే విద్యా విషయంలో శ్రద్ధతో చదువులో విజయాలు సాధిస్తారు. శ్రద్ధగా చదువుకోవాలి. ఉత్తరార్ధంలో బాగా శ్రమించడం మంచిది. వృత్తి, స్థిరమైన వృత్తి ఉంటుంది. అలాగే అభివృద్ధి బాగుంటుంది. ఉత్తరార్ధంలో ఏకాగ్రతను పెంచాలి. ఉద్యోగ ఫలాలను చూసినట్లయితే కొత్త అవకాశాలు, పదోన్నతులు ఉంటాయి. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార పరంగా చూసినప్పుడు వ్యాపారంలో స్నేహితుల సహాయంతో మేలు జరుగుతుంది. అలాగే ఇతరులపై ఆధారపడకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఇక ధన విషయాన్ని చూసినట్లయితే ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆర్థిక నియంత్రణ అవసరం. అదృష్టం, ప్రయాణాలు అదృష్టాన్ని ఇస్తాయి. పూర్వార్ధంలో అభీష్ట సిద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక కార్యసిద్ధిని పరిశీలన చేసినట్లయితే కర్కాటక రాశి వారికి కార్యసిద్ధి బ్రహ్మాండంగా ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో మనస్సు పెట్టి పనిచేసినట్లయితే వారు పూర్వార్ధంలో సంపూర్ణమైన బలాలని పొందుతారు. ఈ విధంగా కర్కాటక రాశి వారికి గురుగ్రహము, కేతుగ్రహము సహకరిస్తోంది. శనిగ్రహము, రాహుగ్రహము అనుకూలించట్లేదు. కాబట్టి ఈ 2 గ్రహాలకి ధ్యానము చేసుకోవటం చాలా మంచిది. అదృష్టం 2025 ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. అదృష్టం 2025 ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అలాగే గురువుగారు, ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది? సింహరాశి వారికి కేవలం గురుగ్రహం మాత్రమే అనుకూలిస్తోందమ్మా.
దేవగురువైనటువంటి బృహస్పతి ఉత్తరార్ధంలో ఏకాదశ స్థానంలోకి వచ్చినప్పుడు యోగిస్తుంది. మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూల ఫలితాలను ఇవ్వటం లేదు. ప్రధానంగా సంవత్సరం ప్రారంభం నుండి గురువు దశమ స్థానంలో ఉన్నప్పుడు ధన నష్టం, ఉద్యోగ సంబంధమైన సంతానపరమైన సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, డబ్బు బాగా కాపాడుకోవాలి. ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు సంతాన వృద్ధి, అలాగే నూతన కృషి లాభాలు మరియు గౌరవం లభిస్తాయి. గురువు ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు ఆస్తి సంబంధమైన భయాలు, విచారం కలుగుతుంది. కాబట్టి ఈ విషయాల్లో శ్రద్ధ వహించండి. శని సప్తమ స్థానంలో ఉన్నప్పుడు జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. వారి ఆరోగ్యాన్ని పరిరక్షణ చేసుకోవాలి. వారితో ఉండేటటువంటి సంబంధంలో ఎక్కడా ఇబ్బందులు ఏర్పడకుండా అవగాహన సామర్థ్యాన్ని పెంచుకోవాలి. మరియు ప్రయాణాల్లో ఆపదలు రాకుండా చూసుకోవాలి. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఇబ్బందులుంటాయి, ఆపదలుంటాయి. శని అష్టమ సంచారం జరుగుతున్నప్పుడు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. కాబట్టి పశు సంబంధమైన, సంతానపరమైన, అలాగే మిత్రులతో, అలాగే ఆరోగ్య సంబంధమైన దుష్ఫలితాలు కలగకుండా ఉండటానికి తప్పనిసరిగా శని ధ్యానం చేయాలి. రాహు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో వివాదాలకు వెళ్ళకూడదు, ఎందుకంటే అపాయం సూచిస్తోంది. ఆరోగ్యపరంగా నష్టం రాకుండా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. సప్తమ స్థానంలో ఉన్నప్పుడు నష్టాలు రాకుండా చూసుకోవాలి. కేతువు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. జన్మరాశిలో ఉన్నప్పుడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సింహరాశి వారికి అదృష్టం 25% మాత్రమే ఉన్నది. ఉత్తరార్ధంలో దేవగురువైన బృహస్పతి శుభ ఫలితాలను ఇస్తున్నారు. మే తర్వాత మంచి యోగాలు ఉన్నాయి. మే నుండి మీ ఆశయాలు నెరవేరడానికి అవకాశం ఉంది. విద్యాపరంగా చూసినట్లయితే పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు ఉత్తరార్ధంలో సాధించడానికి అవకాశం ఉంది. కృషిని బట్టి ఫలితం ఉంటుంది. కాబట్టి బ్రహ్మాండమైన కృషి చేయండి. వృత్తి ఉన్నత స్థానాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగం స్థిరమైన పురోగతి లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాలి. ధనము ఆర్థిక లాభాలతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అదృష్టం గురు ప్రభావం వల్ల మేలు జరుగుతుంది. శని విషయంలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అదృష్టపరంగా ఎక్కువ కృషి చేయాలి. కార్యసిద్ధి విజయాలు దక్కుతాయి, కానీ శ్రమ బాగా చేయాలి. సింహరాశి వారికి శని, రాహు, కేతు గ్రహాలు వ్యతిరేక భావాల్లో సంచరిస్తున్నాయి. కాబట్టి ఈ 3 గ్రహాలకి తప్పనిసరిగా ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మంచిది. గురుగారు, ఈ ఏడాది కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? వారు పాటించాల్సిన పరిహారాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశి వారికి 100% అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. దేవగురువైన బృహస్పతి 2 సార్లు రక్షిస్తున్నారు. ప్రధానంగా 9వ రాశిలో పూర్వార్ధంలో, అలాగే కర్కాటకంలోకి వచ్చినప్పుడు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు గురువు ప్రసాదిస్తారు. అలాగే శని భగవానుడు 6వ రాశిలో పూర్వార్ధంలో యోగిస్తున్నారు. అలాగే ఉత్తరార్ధంలో రాహు యోగిస్తున్నారు. ఈ విధంగా 100% శుభప్రదమైనటువంటి ఫలితాలు మనకి కన్యారాశి వారికి గోచారంలో గ్రహబలం కనపడుతుంది. కన్యారాశి వారికి 100% అనుకూలంగా ఉంది. గురువు 9వ స్థానంలో ఉన్నప్పుడు సకల సౌభాగ్య వృద్ధి, అభీష్ట సిద్ధి కలుగుతుంది. అలాగే దశమంలో ఉన్నప్పుడు ఉద్యోగపరంగా, అలాగే ఆర్థిక పరంగా 2 విధాలుగా కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సంతానపరమైన సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏకాదశంలో ఉన్నప్పుడు సంతానపరంగా బాగుంటుంది. నూతన ప్రయత్నాలు, నూతన కృషి, అలాగే గౌరవం ఇవన్నీ కూడా బాగుంటాయి. శని 6వ స్థానంలో ఉన్నప్పుడు సదా సౌఖ్యము, మంచి ఫలితాలు, కార్యసిద్ధి, విజయము లభిస్తాయి. కానీ 7వ స్థానంలో ఉన్నప్పుడు జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వారితో ఇబ్బందులు రాకుండా మసులుకోవాలి. అలాగే ప్రయాణాల్లో ఆపదలు ఎదురు కాకుండా ప్రణాళికలను సిద్ధం చేసుకోండి. జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. రాహు 7వ స్థానంలో ఉన్నప్పుడు నష్టాలు ఉన్నప్పటికీ కూడా 6వ స్థానంలో శుభాలుంటాయి, అనుకున్నది జరుగుతుంది. కేతువు జన్మరాశిలో ఉన్నప్పుడు మానసిక ఇబ్బందులుంటాయి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇక ద్వాదశంలో ఉన్నప్పుడు కేతువు
ఖర్చులు పెంచే అవకాశం ఉంది. కన్యా రాశి వారికి 100% ఏదో ఒక విధంగా గ్రహాలు అనుకూలిస్తున్నాయి. అంటే గురువు 2 సార్లు యోగిస్తున్నారు, శని ఒక్కసారి, అలాగే రాహు ఒకసారి యోగిస్తున్నప్పుడు విద్యాపరంగా చూసినట్లయితే సాంకేతిక కోర్సుల్లో ఉన్నత శిఖరాలని అధిరోహిస్తారు. వృత్తిపరంగా కొత్త వృత్తి చేపడతారు. అంటే వృత్తుల అభివృద్ధి ఉంది, నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి, వృత్తిలో మార్పులు ఉంటాయి, ఉన్నత స్థితి ఉన్నది, ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది, వ్యాపారంలో విస్తరణకు అనుకూలం ఉన్నది. అలాగే ధనము మితమైన ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా లాభం పెరుగుతుంది. గురు అనుగ్రహం వల్ల అదృష్టం సంపూర్ణంగా ఉంటుంది. కార్యసిద్ధి, క్రమశిక్షణతో విజయాలని సొంతం చేసుకుంటారు. ఈ విధంగా సంపూర్ణమైనటువంటి ఫలితాలు 100% గ్రహాల ద్వారా లభిస్తున్న వేళ కన్యా రాశి వారికి పరిపూర్ణమైన విజయాలు సంప్రాప్తిస్తున్నాయి. కాబట్టి ఇష్టదైవ ప్రార్థనతో ముందుకు సాగచ్చు. ఇక అలాగే గురువుగారు, తులారాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ ఏడాదంతా కూడా? తులారాశి వారికి కూడా 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. అంటే ప్రధానంగా గురువు ఉత్తరార్ధంలో భాగ్యస్థానంలో, శని 6వ స్థానంలో ఉత్తరార్ధంలో, రాహువు పూర్వార్ధంలో 6వ రాశిలో, కేతువు ఉత్తరార్ధంలో ఏకాదశ స్థానంలో యోగిస్తున్నారు. ఈ క్రమాన్ని చూచినప్పుడు తులారాశి వారికి 100% అదృష్ట యోగం ఉన్నదమ్మా. అలాగే గురువు అష్టమంలో ఉన్నప్పుడు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు అవసరం. దురదృష్టం వెంటాడుతుంది, ధన నష్టము మరియు కష్టాలు కలుగుతాయి. కాబట్టి ఈ గురువు ఇచ్చేటటువంటి అష్టమ స్థానగతమైన ఫలితాలు మే వరకు అనుకూలంగా లేవు కనుక ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ నవమ స్థానంలో ఉన్నప్పుడు సకల సౌభాగ్య వృద్ధి, భాగ్యము కలుగుతుంది, అన్ని రకాలుగా కలిసి వస్తుంది. దశమంలో ఉన్నప్పుడు ధన నష్టము, ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి, సంతానపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్థిక సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శని భగవానుడు పంచమంలో సాధారణమైన ఫలితాలు ఇస్తున్నప్పటికీ ఆస్తి సంతాన సంబంధమైన విషయాల్లో చికాకులు కలిగిస్తున్నప్పటికీ కూడా ఆయన 6వ స్థానంలోకి వెళ్ళేసరికి సౌఖ్యము, సౌభాగ్యము, అన్ని విధాల విజయము, అభివృద్ధి ఇవన్నీ కూడా రాహు ఇస్తారు. 6స్థంలో ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పిన ఫలితాలు మంచివి ఫలితాలను ఇస్తున్నారు. శని 6స్థంలో ఉన్నప్పుడు సదా సౌఖ్యాన్ని పొందుతారు, అలాగే విజయం ఉంటుంది. రాహు 6స్థంలో ఉన్నప్పుడు కూడా సుఖాలు ఉంటాయి, సౌభాగ్యం ఉంటుంది. కానీ 5వ స్థానంలో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు ఎదురుకాకుండా చూడాలి. కేతువు 12వ స్థానంలో ఉన్నప్పుడు అంత అనుకూలత లేదు. ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు సకల సౌభాగ్య సిద్ధి ఉన్నది. తులారాశి వారికి 100% అనుకూల ఫలితాలు ఉన్నాయి. గ్రహాలు శుభప్రదమైన ఫలితాలను అందిస్తున్నాయి. కాబట్టి విద్య చూచినట్లయితే గణిత సాంకేతిక రంగాల్లో పురోభివృద్ధి ఉంటుంది. వృత్తి చూచినట్లయితే నూతన కార్యాలు సఫలమవుతాయి. నూతన కార్యాలు చేపట్టడానికి ఇది అనుకూలమైన సమయం. ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు సాధిస్తారు, కీర్తి లభిస్తుంది. వ్యాపారపరంగా లాభదాయకమైన ఒప్పందాలు ఉంటాయి. దూర ప్రాంతాల్లో వ్యాపారం కలిసి వస్తుంది, గణనీయంగా వ్యాపారం పెరుగుతుంది. ఇక ధనము, ఆర్థిక స్థితిగతులు చాలా విశేషమైనటువంటి అభివృద్ధినిస్తాయి, గతం కంటే బాగుంటుంది. అదృష్టం, శుభ కార్యక్రమాలు జరుగుతాయి, కుటుంబ పరంగా ఆనందం లభిస్తుంది. కార్యసిద్ధి, శత్రువులపై విజయం సాధిస్తారు, అనుకున్నది సిద్ధిస్తుంది. ఈ విధంగా తులారాశి వారికి సంపూర్ణమైన సమగ్రంగా ఏదో ఒక భావనలో ఈ గ్రహ సంచారాలు ఎక్కడో చోట పూర్వార్ధంలో కానీ ఉత్తరార్ధంలో కానీ మనకి మేలు చేస్తున్నాయి, అదృష్టాన్ని ప్రసాదిస్తున్నాయి. కాబట్టి ఆనందంగా ముందుకు సాగచ్చు. ఇష్టదేవతా ప్రార్థనలతో సరిపోతుంది. ఇక గురువుగారు, వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ ఏడాది? వృశ్చిక రాశి వారికి కూడా సంపూర్ణమైన 100% ఫలితాలు ఉన్నాయి. గురువు 2 సార్లు యోగిస్తున్నారు. సప్తమంలో యోగిస్తున్నారు, భాగ్యస్థానంలో యోగిస్తున్నారు. అలాగే కేతువు పూర్వార్ధంలో ఉత్తరార్ధంలో, లాభస్థానంలో, దశమ స్థానంలో 2 చోట్ల యోగిస్తున్నారు. ఈ విధంగా మనకి వృశ్చిక రాశి వారి ఫలితాలు
రెండు గ్రహాలు 4 విధాలుగా ఫలితాలను ఇస్తూ 100% మనకి అందిస్తున్నాయి. అయితే ఇక్కడ శని రాహువులు వ్యతిరేకిస్తున్నారు. ఆ 2 గ్రహాలని మనం ధ్యానం చేసుకుంటే సరిపోతుంది. వృశ్చిక రాశి వారికి 7వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి శుభ ఫలితాలను ఇస్తున్నారు. శుభ ప్రయాణాలు, భార్యా సుఖం, సంతాన సంబంధమైనటువంటి శుభాలు. కానీ అష్టమంలో ఉన్నప్పుడు జపం చేసుకోవాలి, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకుండా చూసుకోవాలి, ఆర్థిక నష్టాలు రాకుండా చూసుకోవాలి. 9వ స్థానంలో గురువు సంచారం సకల సౌభాగ్య వృద్ధిని అలాగే సంపదలని పెంచే విధంగా చూపిస్తోంది. ఇక అర్ధాష్టమ శని మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు. 5వ స్థానంలో శని కూడా సమస్యల్ని ఇస్తారు. కాబట్టి శని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, శని ధ్యానం చేసుకోవాలి. ఇక రాహు చూచినట్లయితే 5వ స్థానంలో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు, చతుర్థంలో ఉన్నప్పుడు విచారము, కేతు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు సౌభాగ్యం, 10వ స్థానంలో ఉన్నప్పుడు సంపద, లాభం. బ్రహ్మాండమైన ఫలితాలు కేతు ఇస్తున్నాడు. వృశ్చిక రాశి వారికి గురువు కేతువు ద్వారా, గురువు 2 సార్లు కేతువు 2 సార్లు యోగించడం ద్వారా 4 పాతికలు 100% మనకు సంపూర్ణమైన శుభత్వం ఏర్పడుతోంది. విద్య విషయంలో చూసినట్లయితే శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి విజయం లభిస్తుంది. వృత్తి, కొత్త చైతన్యంతో ప్రయత్నం చేస్తే అభివృద్ధి లభిస్తుంది. ఉద్యోగం, నూతన బాధ్యతలు చేపడతారు, సాహసోపేతమైన కార్యాలు విజయాన్ని ఇస్తాయి. వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు గోచరిస్తున్నప్పటికీ కూడా కృషితో నాస్తి దుర్భిక్షం అన్న విధంగా పనిచేస్తే వ్యాపారంలో లాభాలుంటాయి. పెట్టుబడుల పట్ల జాగ్రత్త అవసరం, లోతుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అదృష్టం, క్రమశిక్షణతో సఫలీకృతులవుతారు, కృషిని బట్టి విజయం ఉంటుంది. కార్యసిద్ధి, శని ప్రభావం వలన శ్రమతో కూడిన విజయం లభిస్తుంది. మొత్తం మీద శని ధ్యానము రాహు ధ్యానం చేసుకున్నట్టయితే 100% వృశ్చిక రాశి వారికి ఈ నూతన సంవత్సర పరంగా మంచి జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అదృష్టం 2025 ప్రత్యేక కార్యక్రమంలో మరో చిన్న విరామం. అదృష్టం 2025 ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక గురువు గారు, ఈ 2025వ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి గురుబలం ఉత్తరార్ధంలో 7వ స్థానంలో ఉందమ్మా. శని పూర్వార్ధంలో 3వ రాశిలో, రాహు ఉత్తరార్ధంలో 3వ రాశిలో, కేతువు దశమంలో పూర్వార్ధంలో ఉన్నారు. అంటే 100% మనకి విజయ అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమాన్ని చూచినట్లయితే గురువు 6ఠ స్థానంలో శత్రు సంబంధమైన, జ్ఞాతి సంబంధమైన, బంధు సంబంధమైన, అలాగే రోగ సంబంధమైన ఇబ్బందులు కలిగిస్తారు. నేను చెప్పిన విషయాల్లో, ఇప్పుడు చెప్పిన వాటిలో జాగ్రత్తగా మనం మసులుకోవాలి. 7వ స్థానంలో ఉన్నప్పుడు శుభమూలక ప్రయాణాలు, కుటుంబ సౌఖ్యము, అలాగే జీవిత భాగస్వామితో ఆనందము, అలాగే సంతాన సంబంధమైన ఫలితాల్లో ఆనందము, ఇవి ఉంటాయి. గురువు అష్టమంలో ఉన్నప్పుడు ప్రయాణాల పరంగా, అలాగే పనులు చేసేప్పుడు బాగా అలసిపోవటం, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ధన నష్టం ఉంటుంది, కష్టాలు ఉంటాయి. కాబట్టి ఈ చెడు ఫలితాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. శని తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగ ప్రాప్తి, ధన ప్రాప్తి, సేవకా వృద్ధి, ఇవన్నీ మంచి ఫలితాలు. కానీ చతుర్థంలో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి, బయట విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో కుటుంబ పరంగా, బంధువుల నుంచి అపార్థాలకు అవకాశం లేకుండా ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రాహు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు కూడా విచారం ఉంటుంది. కానీ తృతీయ స్థానంలో రాహు సంచారం శుభాన్ని ఇస్తుంది. కేతువు 10వ స్థానంలో లాభము, సంపద ఇవన్నీ ఇస్తారు. 9వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తలు అవసరం. ఏదో ఒక విధంగా మనకి 100% ధనుస్సు రాశి వారికి స్థూలంగా చూచినప్పుడు శుభ ఫలితాలు ఉన్నాయి. విద్య విషయాన్ని చూస్తే కృషిని బట్టి విద్యలో శుభాలు కలుగుతాయి, శ్రమతో కూడిన విజయం ఉంటుంది. వృత్తి, ఉన్నత స్థానాలకు ఎదుగుతారు, పరిపూర్ణమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగం, పై అధికారుల ప్రశంసలు పొందుతారు, అనుకున్న స్థానాన్ని సాధిస్తారు.
అలాగే వ్యాపార పరంగా విస్తరణకు మంచి అవకాశం ఉంది. పలు మార్గాల్లో విజయాలు సాధిస్తారు. ధనము ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అదృష్టం గురు కటాక్షం వల్ల శుభాలు జరుగుతాయి. అదృష్టవంతులు అవుతారు. కార్యసిద్ధి కీలక విషయాలలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించండి. మీరు తీసుకునే కీలక నిర్ణయాలు విజయాన్ని ప్రసాదిస్తాయి. మొత్తం మీద ధనుసు రాశి వారికి 100% గ్రహబలం అనుకూలిస్తున్నది కాబట్టి ఇష్టదేవత ప్రార్థన సరిపోతుంది. శుభం భూయాత్. ఇక గురువుగారు మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ ఏడాదంతా కూడా? మకర రాశి వారు కూడా 100% శుభ ఫలితాలు ఉన్నాయి. ప్రధానంగా పూర్వార్ధంలో దేవగురువైన బృహస్పతి పంచమ స్థానంలో, అదే దేవగురువైన బృహస్పతి 7వ రాశిలో సంచరిస్తున్నప్పుడు కూడా మంచి జరుగుతుంది. ఇక శని ఉత్తరార్ధంలో 3వ రాశిలో, రాహు పూర్వార్ధంలో 3వ రాశిలో. ఎందుకంటే ప్రధానంగా పంచమ స్థానంలో ఉన్నప్పుడు అన్ని విధాలా కలిసి వస్తుంది, శుభం జరుగుతుంది, విజయం ఉంటుంది. సంతానపరంగా, మిత్రపరంగా, అలాగే ఉద్యోగపరంగా శుభ ఫలితాలు ఉంటాయి. కానీ షష్ఠ స్థానంలో ఉన్నప్పుడు శత్రు సంబంధమైన, బంధు సంబంధమైన, అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, శ్రద్ధ తీసుకోవాలి. సప్తమ స్థానంలో ఉన్నప్పుడు గురు ఫలితం అనుకూలంగా ఉంటుంది, శుభాలు జరుగుతాయి, ప్రయాణాల్లో బాగుంటుంది, జీవిత భాగస్వామితో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, కుటుంబ అభివృద్ధి ఉంటుంది, సంతానపరంగా కలిసి వస్తుంది. ఇక శని ఫలితాలను చూస్తే ద్వితీయంలో ఏలినాటి శని దోషంలో ఉన్నటువంటి శని ద్వితీయంలో పిల్లలతో ఇబ్బందులు, ధన నష్టము, మనం ఒకటి మాట్లాడితే ఇంకోటి అర్థం కావటము, వాక్స్థానగతమైన శని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. శని ధ్యానం చేయాలి. కానీ తృతీయ స్థానంలో ఉన్నప్పుడు శని ఉద్యోగరీత్యా మంచి చేస్తారు, అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. రాహు 3వ రాశిలో ఉన్నప్పుడు కలిసి వస్తుంది, అన్ని విధాల కార్యసిద్ధి ఉంటుంది. కానీ ద్వితీయ స్థానంలో ఆర్థిక సమస్యలు ఉంటాయి కాబట్టి ద్వితీయ పరంగా జాగ్రత్తలు అవసరం. కేతువు 9వ స్థానంలో ఉన్నప్పుడు నష్టాలు, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అపాయం ఉంటుంది. కాబట్టి కేతు ధ్యానం చేసుకుంటే మంచి జరుగుతుంది. మొత్తం మీద ఏదో ఒక విధంగా మకర రాశి వారికి గ్రహ బలము చాలా దివ్యంగా యోగిస్తుంది. ఏ విధంగానంటే మకర రాశి వారికి గురువు 2 సార్లు యోగిస్తున్నారు. రాహువు శని ఒక్కసారి, రాహు ఒక్కసారి యోగించడం ద్వారా పూర్వార్ధంగానే ఉత్తరార్ధంగానే ఎలా అయితే మనకే ఆయన వచ్చి అదృష్టాన్ని చెల్తే చాలు, ఆ అదృష్టాన్ని ఆధారం చేసుకొని అదృష్టాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ ముందుకెళ్ళచ్చు. ఈ విధంగా చూసినట్లయితే విద్యార్థులకి విద్యా విషయంలో స్వల్పాటంకాలు ఉన్నప్పటికీ కూడా శ్రద్ధ పెంచి ప్రయత్నం చేస్తే పరిపూర్ణమైన విద్యా కటాక్షం పంచమ బృహస్పతి యోగం వల్ల లభిస్తుంది. ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. వృత్తి క్రమశిక్షణతో అభివృద్ధిని సాధిస్తారు, సంకల్పం నెరవేరుతుంది. ఉద్యోగం స్థిరమైన ప్రగతిని సాధిస్తారు, లక్ష్యం సిద్ధిస్తుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం, ఏకాగ్రతతో పనిచేస్తే లాభాలుంటాయి. ధనం మకర రాశి వారికి ఆదాయంలో కొంత మందగమనం ఉన్నప్పటికీ కూడా ఆలోచన విధానంతో పనిచేయడం ద్వారా ధనాన్ని వృద్ధి చేసుకునే అవకాశం ఉంది. పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చెందుతుంది. ఇక అదృష్టం కలిసి వస్తుంది. ప్రణాళికాబద్ధంగా పనిచేయండి, ప్రయాణాలు సహకరిస్తాయి, మీ మాట అదృష్టంగా మారుతుంది. కార్యసిద్ధి సమయానుకూలంగా సమయ పాలనతో పనిచేస్తే విజయాలు సాధిస్తారు. ఈ విధంగా మకర రాశి వారికి 100% శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇష్టదేవతా ధ్యానం స్థూలంగా సరిపోతుంది. ఇక గురువుగారు ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది? కుంభరాశి వారికి కేవలం దేవగురువైన బృహస్పతి ఉత్తరార్థంలో పంచమంలో సంచరిస్తున్న సందర్భంలో శుభాలు లభిస్తాయి. కుంభరాశి వారు శుభాలు పొందుతారు. ఈ క్రమంలో కుంభరాశి వారికి గురుబలం అనుకూలంగా ఉంది. చతుర్థ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. గురు ధ్యానం చేయండి. దీనస్థితి లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే పంచమంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు ఉంటాయి. అనేక రకాలుగా మేలు చేకూరుతుంది, అభీష్ట సిద్ధి కలుగుతుంది. మీరు ఆశించిన ఫలితాలు సాధించడానికి వీలుగా ఉంటుంది. షష్ఠ స్థానంలో ఉన్నప్పుడు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి, మిత్రుల బలం పెంచుకోవాలి, ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. ఆ విధంగా గురువిచ్చేటటువంటి ఫలితాలు మనకి
కనపడుతున్నాయి. ఇక శని ఇచ్చేటటువంటి ఫలితాలు జన్మ శని, కుంభరాశి వారికి ఏళ్ళనాడు శని చెడు, అంటే జన్మ ఉన్నప్పుడు శరీర పీడ, అనారోగ్యం, చెడ్డ పనులు చేయడం, చెడ్డ పనుల్లో పాల్గొనడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇక ద్వితీయ శని, శని మారటం ద్వారా రెండవ రాశిలో ఉన్నటువంటి శని మనకి ఇబ్బంది కలిగిస్తారు. కుటుంబ సంబంధమైన ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి కనుక శని ధ్యానం, ఏలినాడు శని ఉన్నది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. రాహు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధన నష్టం కలగకుండా చూసుకోవాలి, శారీరక ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. జన్మరాశిలో ఉన్నప్పుడు శని ఇచ్చేటటువంటి మానసిక సమస్యలు, శారీరక మానసిక అనారోగ్యం ఏర్పడకుండా చూడాలి. ఇక కేతు విషయంలో అష్టమ స్థానము సప్తమ స్థానం ఏమీ బాగలేదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి, చెడు ఊహించవద్దు, మంచి జరిగేట్టుగా చూసుకోవాలి. కుంభరాశి వారికి కేవలం గురుబలం మాత్రమే అనుకూలంగా ఉంది. విద్యాపరంగా శ్రద్ధ వహించండి, శ్రద్ధతో అభ్యసిస్తే ఉత్తరార్ధంలో తప్పనిసరిగా విజయం లభిస్తుంది. వృత్తి విషయంలో క్రియాశీలతతో పనిచేస్తే ఉన్నత స్థానము, అలాగే ప్రతి అంశాన్ని జాగ్రత్తగా ఆలోచించి పనిచేస్తే విజయం లభిస్తుంది. ఉద్యోగపరంగా పదోన్నతులు ఉంటాయి, బాగా శ్రమించండి. విజ్ఞానపరమైన కృషి అవసరం. వ్యాపారంలో లాభాలు ఉంటాయి, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. ఇక ధనం, ఖర్చులు అధికమైనప్పటికీ కూడా ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉత్తరార్ధంలో గురుబలం వల్ల ధనాన్ని పెంచుకునే అవకాశం కనపడుతుంది. అదృష్టం, శుభకార్య నిర్వహణ, వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా మార్చుకునే ప్రయత్నం చేయడం ద్వారా మంచి దైవబలం అదృష్ట రూపంలో మిమ్మల్ని రక్షిస్తుంది. కార్యసిద్ధి, ఆర్థిక వ్యవహారాలు విజయవంతమవుతాయి. దేవగురువైనటువంటి బృహస్పతి మాత్రమే కుంభరాశి వారికి శుభాన్ని ప్రసాదిస్తున్నారు. శని రాహుకేతువుల విషయంలో ధ్యాన శ్లోకాలు చదువుకోవటం ద్వారా మేలు చేకూరుతుంది. గురుగారు, ఇక చివరిగా మీనరాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోందంటారు? మీనరాశి వారికి 50% అనుకూలంగా ఉందమ్మా. గురు సంచారం కర్కాటకంలోకి వచ్చినప్పుడు పంచమ స్థానం అవుతుంది. అలాగే కేతువు ఉత్తరార్ధంలో 6వ రాశిలో శుభాన్ని ప్రసాదిస్తున్నారు. మొత్తం 50% శుభ ఫలితాలు ఉన్నాయి. మీనరాశి వారికి తృతీయంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మిత్రులతో అపార్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కార్యాల్లో ఆటంకాలు ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికలు అవసరం. అలాగే చతుర్థ బృహస్పతి ఇబ్బందులు కలిగిస్తారు. అర్ధాష్టమ బృహస్పతి వల్ల అనేక రకాలుగా సమస్యలు వస్తాయి. గురు ధ్యానం చేసుకోవడం మంచిది. పంచమ స్థానంలో బృహస్పతి ఉన్నప్పుడు పుత్రవృద్ధి, సుజనమిత్రత్వం, కుటుంబపరంగా అభివృద్ధి, ప్రభు అనుకూలత అంటే ఉద్యోగంలో అభివృద్ధి మొదలైన ఫలితాలు ఉంటాయి. ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు నిరర్థకమైన పనులు ఉంటాయి కాబట్టి శని ద్వాదశంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏలినాడు శని దోషం ఉన్నది. తర్వాత శత్రువుల ద్వారా ఇబ్బందులు కలగకుండా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పరంగా జాగ్రత్తలు అవసరం. మానసిక ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శని జన్మరాశిలో ఉన్నప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. చెడు కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనకుండా మంచి కార్యక్రమాల్లో పాల్గొనేట్టుగా చూసుకోవాలి. రాహు జన్మస్థానంలో ఉన్నప్పుడు అనారోగ్యం లేదా ప్రమాదాలకు దూరంగా ఉండాలి. ద్వాదశ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. సప్తమ స్థానంలో కేతు ఉన్నప్పుడు అనేక రకాలుగా నష్టాలు వస్తాయి. ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవాలి. కానీ కేతు 6వ రాశిలో ఉన్నప్పుడు సుఖము, సౌజన్యము, సౌభ్రాతృత్వం మొదలైన శుభ ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద మీనరాశి వారికి 50% దివ్యమైనటువంటి అదృష్ట ఫలితాలు ఉన్నాయి. గురువు పంచమ రాశిలో సంచరిస్తున్నప్పుడు అంటే కర్కాటకంలో సంచరిస్తున్నప్పుడు మంచి జరుగుతుంది ఈ సంవత్సరం. అలాగే షష్టంలో కేతువు శుభప్రదమైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తున్నారు, అది ఉత్తరార్ధంలో. ఈ విధంగా మనం చూసినప్పుడు సాంకేతిక కోర్సుల్లో అవకాశాలు విద్యాపరంగా పెరుగుతాయి. సాంకేతిక రంగంలో వృత్తి పరిశ్రమల నుంచి మంచి అవగాహన లభిస్తుంది. నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే మేలు జరుగుతుంది. ఉద్యోగం సంతృప్తికరమైన పురోగతిని సాధిస్తారు. లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. వ్యాపారం కొత్త పెట్టుబడులకు అనుకూల సమయము. మీ ప్రణాళికలు మంచి భవిష్యత్తునిస్తాయి. ధనం
ఆదాయాభివృద్ధి ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉండేట్టుగా చూసుకోవాలి. పొదుపు చేస్తే మంచి జరుగుతుంది. అదృష్టం, గురుగ్రహ కటాక్షం వల్ల అదృష్టం మెరుగవుతుంది. సాంకేతిక విజ్ఞానంతో విజయాలు లభిస్తాయి. కార్యసిద్ధి, కృషిని బట్టి విశేషమైన శుభయోగాలున్నాయి. మానవ ప్రయత్నం ద్వారా మీనరాశి వారు 50% సంపూర్ణమైన దైవానుగ్రహంతో కూడిన అదృష్టాన్ని పొందుతారు. కాబట్టి ఇక్కడ ఈ క్రమంలో శని రాహుగ్రహాలని ధ్యానం చేస్తే మీనరాశి వారికి మేలు జరుగుతుంది. ప్రతి రాశి వారికి కూడా ఈ ఏడాదంతా ఎలా ఉండబోతోంది, ఎలాంటి ఫలితాలు ఉండనున్నాయి, అలానే ఎలాంటి పరిహారాలు వాళ్ళు పాటించాలనే వాటి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో నమస్కారం.